హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 15th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరో యున్బాకి ముద్దు పెడుతూ ఉన్నాడు. నువ్వు ఇంతసేపు ప్రాక్టీస్ చేసిందంతా నాకు వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు కామ్ గా డ్రామా చూద్దామా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే అని అంటూ ఉంది. ఆ సమయంలో ఒక అతను ఫ్లవర్స్ అమ్ముతుండడాన్ని యున్బా గమనిస్తూ ఉంది. పాపం అంకుల్ సూ ఏమో ఫుల్ గా అప్సెట్ అయిపోయి దిగులుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక అతను అంకుల్ సూని గుద్దేస్తున్నాడు. ఆ సమయంలో అంకుల్ సూ చేతిలో ఉన్న ల్యాంతర్ కింద పడిపోయి పగిలిపోతూ ఉంది. అంకుల్ సూకి కోపం వచ్చి అతని షర్టు పట్టుకుంటున్నాడు. కోప్పడకండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఏంటి, డబ్బులు ఇస్తావా? నాకు డబ్బులేమొద్దు, ఆ ల్యాంతరే కావాలి. మర్యాదగా నా ల్యాంతర్ని నాకు తిరిగి ఇవ్వు అనేసి అతన్ని కొడుతున్నాడు. మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు ఇలా ఇన్సల్ట్ చేస్తున్నావు? అతను ఏ విధంగా నాకంటే బెటరో చెప్పు అనేసి అతన్ని బాగా కొడుతున్నాడు. అంతలో అంకుల్ సూ వాళ్ళ టీం మెంబర్స్ అక్కడికి వస్తున్నారు. అంకుల్ సూని ఆపి మన మాస్టర్ దగ్గర నుండి ఇప్పుడే సమాచారం వచ్చింది, పదండి వెళ్దామని అంటున్నారు. కియాన్ ఏమో కజిన్ తో మీ యున్బా నిజంగానే అమ్మాయేనా అని అడుగుతూ ఉంటే అంతలో యున్బా అక్కడికి వచ్చి ఏం నేను అమ్మాయిలా కనిపించడం లేదా అని అడుగుతూ ఉంది. అది కాదు, నార్మల్ గా ఎప్పుడో అబ్బాయిల అమ్మాయిలకి ఫ్లవర్స్ కొనిస్తారు, కానీ నువ్వేమో రివర్స్, అందుకే అలా అన్నానని అంటూ ఉంది. నువ్వు ఓవర్ గా మాట్లాడుకో అనేసి యున్బా కియాన్ని తరుముకుంటూ వెళ్తూ ఉంది. కజిన్ కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతున్నాడు. అదంతా చూసి హీరో లైట్ గా స్మైల్ ఇస్తున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ మీట్ అవుతున్నారు. హీరో యున్బాకి ఆ ఫ్లవర్స్ ని ఇస్తూ ఇది నా దగ్గర కంటే నీ దగ్గర ఉంటేనే చాలా అందంగా ఉందని అంటున్నాడు. అంతలో ఒక అతను హీరోయిన్ ని హీరో పైకి నెట్టేస్తున్నాడు. మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు రొమాంటిక్ గా చూసుకుంటున్నారు. మీతో ఒకటి చెప్పాలని ఇన్బా అంటూ ఉంటే అయితే పద, నిన్ను ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తానని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు హీరో రూమ్ ముందర నిలబడుకుని ఉన్నారు. అంతలోపు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? నీకు నచ్చకపోతే చెప్పు, మనం వేరే ఎక్కడికైనా వెళ్దామని హీరో అంటున్నాడు. పర్లేదు, మీరు ఇక్కడే కాసేపు వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తానని యున్బా పరుగులు తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత ఇద్దరు రూమ్ లో ఉన్నారు. చిన్నగా చిన్నగా అని హీరో అరుస్తూ ఉన్నాడు. నాకు తెలుసు, నేను చూసుకుంటానని యున్బా అంటూ ఉంది. చూస్తే లోపల హీరోకి బెల్ట్ పెడుతూ ఉంది. ఆ సమయంలో హీరో చేతిలో నుండి ఆ ఫాక్స్ క్లాన్ కి సంబంధించిన మంత్రసుది కింద పడిపోతూ ఉంది. ఇదేంటి, అదేం లేదు అనేసి హీరో దాన్ని తీసుకుంటున్నాడు. మాస్టర్, ఈ సంవత్సరం జరిగిన ల్యాంతర్ ఫెస్టివల్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, నాకు బాగా నచ్చింది. అవును, నాకు కూడా నచ్చింది. యున్బా వెంటనే హీరో చెయ్యి పట్టుకొని అలా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామా అని అంటూ ఉంది. యున్బా చెప్పిందంతా తలుచుకుంటూ కనీసం ఈసారైనా నువ్వు చెప్పింది నిజం కావాలని కోరుకుంటున్నాను అని హీరో అనుకుంటున్నాడు. ఇక్కడేమో అంకుల్స్ వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. ఆయన పరిస్థితిని చూసి అంకుల్స్ ఫీల్ అవుతున్నాడు. సూ హెడ్ అంకుల్ సూతో మూన్ మౌంటైన్ లో ఫాక్స్ దాడి చేసిందా? రీసెంట్ గా యున్బా వాళ్ళ ఇంట్లోకి కూడా ఫాక్స్ వచ్చిందంట కదా, అది మన యున్బాతో బాగా క్లోజ్ గా ఉన్నిందంట కదా, మీరిద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కదా, ఈ మ్యాటర్ లో నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మాస్టర్, పప్పెట్ కింగ్ గురించి అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అతనికి దాని గురించి తెలిసినా దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలా అయితే అతను కూడా ఆ పవర్స్ ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడేమో అన్నట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందులో మాస్టర్ సాంగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటున్నారు. అంకుల్ సూ వాళ్ళ నాన్న అంకుల్ సూతో పప్పెట్ కింగ్ బాడీ గురించి చెప్తున్నాడు. 100 సంవత్సరాల క్రితం పప్పెట్ కింగ్ హ్యూమన్స్ ని చంపేశాడంట అని అంటున్నాడు. అలా అయితే అది కట్టుకథలు కావా? లేదు, జరిగిందంతా నేను నా కళ్ళారా చూశాను. శాంగ్ మాస్టర్, అదే మన హీరో కానీ కరెక్ట్ టైంకి అక్కడికి రాకపోయి ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని అని అంటూ ఉంటే ఏంటి వాడా, యున్బా క్లోజ్ గా ఉంటున్న ఆ బుజ్జినక్కకి మాస్టర్ శాంగ్ కి ఏదో ఒక సంబంధం ఉంది. అలా అయితే ఆ బుజ్జినక్కే మాస్టర్ శాంగా అని షాక్ అయిపోతున్నాడు. కానీ అతను నా ప్రాణాలు కాపాడాడు కాబట్టి నేను ఖచ్చితంగా అతనికి నా కృతజ్ఞతలు తెలపాలి అని నాన్న అంటున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. కియాన్ యున్బాతో నిన్న నువ్వు మాస్టర్ ఒకే రూమ్ లో ఉన్నారు, పైగా బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు వేరే వేరే బట్టలు వేసుకుని బయటకు వచ్చారు, లోపల ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నీకు అంత ఆతృతగా ఉందా, నేను చెప్పను అని అంటూ ఉంది. ఇప్పుడు యున్బా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంటే యున్బా వాళ్ళ మనుషులు అక్కడికి వస్తున్నారు. యున్బా, నువ్వు వచ్చేసావా, పద లోపలికి వెళ్దామని తీసుకుని వెళ్ళిపోతున్నారు. చూస్తే లోపల చాలా శవాలున్నాయి. యున్బాకి ఏమీ అర్థం కావడం లేదు. ఏమైంది అని యున్బా అడుగుతూ ఉంది. అంతలో ఒక అతను ముందుకు వచ్చి మూన్ మౌంటైన్ ని చెక్ చేయడానికి వెళ్ళిన మన వాళ్ళందరినీ ఒక నక్క చంపేసింది, ఆ నక్కని చంపడానికి మీరే మాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నాడు. మీ వాళ్ళు చనిపోవడం నిజంగానే చాలా బాధాకరమైన సంఘటన, కానీ అది ఆ నక్కే చేసిందని ఎలా చెప్తున్నారు? అతను వెంటనే శవం పైన ఉండే గాయాన్ని చూపిస్తున్నాడు. అంతలో అంకుల్స్ పైకి లేచి ఇది ఫాక్స్ క్లాన్ కి చెందిన మంత్రసూదికి సంబంధించిన గాయము, పైగా ఆల్రెడీ ఒక ఫాక్స్ మీ క్లాన్ లోనే ఉంది కదా, పైగా ఆ నక్క ఇక్కడికి వచ్చినప్పుడంతా శాంగ్ మాస్టర్ ఇక్కడ నుండి మాయమైపోతున్నాడు. యున్బా, నిజం చెప్పు, అతనే కదా ఆ ఫాక్స్ అని అడుగుతున్నాడు. యున్బాకి ఏం చెప్పాలో అర్థం కాక నిలబడుకుని ఉంది. శాంగ్ మాస్టర్ ఫాక్స్ అని తెలిసి కియాన్ వాళ్ళ అక్క షాక్ అయిపోతూ ఉంది. ఇంతకు ముందు మేము మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు శాంగ్ మాస్టర్ ఈ ప్లేస్ నుండి వెళ్లిపోయారు. అప్పుడు అతనికి గాయమైంది. అతనికి ఆ గాయం ఎలా అయిందని నువ్వు అడిగావా?
హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంది. హీరోకి ఆ దెబ్బలు ఎలా తగిలాయి అని యున్బా అడిగినప్పుడు అతనిది చిన్న గాయమే అన్నట్టు మేనేజ్ చేసి ఉంటాడు. మీరు అనవసరంగా ఆయన మీద నిందలు వేస్తున్నారు. మాస్టర్ హ్యూమన్స్ ని చంపడు. హ్యూమన్స్ ని చంపేంత క్రూరమైన వాడు కాదని అంటూ ఉంది. అవును, మాస్టర్ అలాంటి వాడు కాదని కజిన్ అంటున్నాడు. అలానే కియాన్ కూడా హీరోకి సపోర్ట్ చేస్తూ ఉంది. సాక్ష్యాలు లేకుండా అనవసరంగా నిందలు వేయకండి. నేను దీన్ని ఒప్పుకోను అని యున్బా అంటూ ఉంది. నువ్వు చెప్పేది నిజమే అని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. ఎవరా అని చూస్తే అంకుల్స్ వాళ్ళ నాన్న అక్కడికి వస్తున్నాడు. నాన్న వెంటనే అతనితో మాట్లాడుతున్నాడు. ఆ సంఘటన జరిగిన ప్లేస్ లో మిగిలిన ఒకే ఒక పర్సన్ మీరు మాత్రమే. మీరే నిజమేంటో అందరికీ చెప్పండి. ఇదంతా చేసింది శాంగ్ మాస్టరేనా అని అడుగుతూ ఉంటే అతను ఏం ఆన్సర్ చెప్పబోతున్నాడో ఏమో అని అందరూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉన్నారు. అవును, ఈ పని చేసింది శాంగ్ మాస్టర్ అని అంటున్నాడు. ఆ మాటలు విని అందరూ షాక్ అయిపోతున్నారు. మీరు బాగా ఆలోచించి చెప్పండి అని నాన్న అంటున్నాడు. ఇతనేంటి ఇలా అంటున్నాడు అని సూహెడ్ కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. అతను కాస్త ముందుకు వచ్చి, ఈయన గురించి మీకు బాగా తెలుసు. ఇతను అబద్ధం చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారా? మాస్టర్ ఇలా చెయ్యరు అని యున్బా అంటూ ఉంది. నేను చెప్పింది ఎవరు నమ్మరని నాకు బాగా తెలుసు. కానీ నా దగ్గర ఆధారాలున్నాయి అనేసి మన హీరో అక్కడ పోగొట్టుకున్న ఫ్యాన్ ని బయటకు తీస్తున్నాడు. దాన్ని యున్బాకి చూపిస్తూ దీన్ని గుర్తుపట్టావా అని అంటున్నాడు. ఇది శాంగ్ మాస్టర్దే అని కజిన్ అంటున్నాడు. అందరినీ చంపింది మన హీరోనే అన్నట్టు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. మాస్టర్ ఇలా చేయడానికి అవకాశమే లేదు అని యున్బా అంటూ ఉంటే, యున్బా నువ్వు ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటావు. కానీ ఈసారి ఒక అతను నిన్ను బాగా మోసం చేసేశాడు. అది నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. శాంగ్ మాస్టర్ నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వేరే కారణం ఉంది అని అంటున్నాడు. అంతలో నాన్న అతన్ని ఆపుతున్నాడు. నాన్న, మీరు నా దగ్గర నుండి ఏం దాస్తున్నారు? మీ నాన్న చెప్పొద్దని చెప్తుంటే నేనెలా చెప్పగలను అని సూహెడ్ అంటున్నాడు. అంకుల్, కనీసం మీరైనా నిజం చెప్పండి. మీరందరూ నా దగ్గర నుండి ఏం దాస్తున్నారు అని యున్బా అడుగుతూ ఉంది. అతను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. ఫాక్స్ క్లాన్ లో 9 తోకగలిగిన రెడ్ కలర్ ఫాక్స్ పుట్టడము చాలా అరుదు. అది పుట్టినప్పుడు దానికి ఒక తోక మాత్రమే ఉంటుంది. కానీ అది కల్టివేషన్ చేస్తే దానికి 9 తోకలు వస్తాయి. ఆ సమయంలో అది దాని ఒరిజినల్ పవర్స్ ని బయటకు తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. అది ఎప్పుడు ఆ పనిని పూర్తి చేస్తుందో అప్పుడే వాళ్ళ క్లాన్ కి పూర్తి శక్తులు వస్తాయి అని అంటున్నాడు. ఈ కథకి మన హీరోకి సంబంధం ఏంటి అని యున్బా అడుగుతూ ఉంది. నా గెస్సింగ్ ప్రకారము శాంగ్ మాస్టర్ ని ఆ రెడ్ కలర్ టెయిల్ ఫాక్స్ అతను ఫాక్స్ క్లాన్ లో పుట్టినప్పటికీ అతని సోల్ ఫ్రూట్ మాత్రము మన మోర్టల్ వరల్డ్ లోనే ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్లడం కోసమే అతను ఇక్కడికి వచ్చి ఉంటాడు. అది మాత్రమే కాకుండా ఆ సోల్ ఫ్రూట్ నీలోనే ఉందని అతను అంటున్నాడు. హీరోయిన్ కి ఏమీ అర్థం కావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితము మీ నాన్న నీ స్పిరిచువల్ పవర్స్ ని కట్ చేసేశాడు. కానీ మధ్యలో ఎలాగో నీ పవర్స్ నీకు తిరిగొచ్చాయి. అది ఎలా వచ్చిందో నీకు తెలుసా? దానికి కారణము ఆ సోల్ ఫ్రూట్ నే అని అంటున్నాడు. ఆ మాటలు యున్బాకి కాస్త షాకింగ్ గా ఉన్నాయి. మీరు అంటున్నట్టుగానే అతను ఆ సోల్ ఫ్రూట్ కోసమే నాతో ఫ్రెండ్షిప్ చేశాడు అనుకుందాము. కానీ దాన్ని తీసుకుని వెళ్లిపోవడానికి అతనికి ఆల్రెడీ చాలా అవకాశాలు వచ్చాయి కదా. మరెందుకు తీసుకుని వెళ్ళలేదు? దాన్ని అంత ఈజీగా తీసుకుని వెళ్ళలేరు. దానికి నీ ఎమోషన్స్ కావాలి. ముందు నిన్ను లవ్ పడేయాలి. అతను ఎప్పుడైతే నీ మనసులోకి పూర్తిగా వస్తాడో అప్పుడే ఆ సోల్ ఫ్రూట్ తన మాస్టర్ ని గుర్తించి అతని దగ్గరికి వెళ్లిపోతుంది అని అంటున్నాడు. ఇందులో యున్బా తప్పేం లేదు. ఆ నక్కే ఏదో ప్లాన్ చేసి మన యున్బాని మోసం చేసేసింది. యున్బా, నువ్వు ఒకసారి బాగా ఆలోచించు. నీకెప్పుడు అతని మీద అనుమానం రాలేదా? యున్బా వెంటనే ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ ఉంది. మన హీరో ఫస్ట్ టైం యున్బాని మీట్ అయినప్పుడు కూడా తన దగ్గర నుండి ఆ సోల్ ఫ్రూట్ ని తీసుకుని వెళ్లిపోవడానికి ట్రై చేసి ఉంటాడు కదా. దాని గురించి ఆలోచిస్తూ అలా అయితే మాస్టర్ నన్ను నిజంగా ప్రేమించలేదా? అయితే ఇదంతా అబద్ధమా అనేసి వాళ్ళిద్దరూ కలుసున్న మెమరీస్ అన్నిటిని తలుచుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. వాళ్ళ నాన్న తనని రూమ్ లో తీసుకెళ్లి పడుకోబెట్టేసి తనని నేను చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని అంటున్నాడు. ఇక్కడేమో కియాన్ కజిన్ తో నేను అతను చాలా మంచివాడని అనుకున్నాను. కానీ అతను చాలా మందిని చంపేశాడని అంటూ ఉంది. కజిన్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోబోతూ ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మాస్టర్ మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నాను. యున్బాని నమ్మించి మోసం చేసినందుకు అతను సమాధానం చెప్పి తీరాలి. ఒరే పిచ్చోడా, అతను ఒక నక్క. నువ్వు వెళ్ళి అతని ఎదురుగా నిలబడితే అతనిని ఈజీగా చంపేస్తాడు. నాకు దాని గురించి దిగులు లేదు అని చెప్పేసి కజిన్ అక్కడి నుండి వెళ్లిపోబోతూ ఉంటే కియాన్ కజిన్ ని ఒక తన్నుదన్ని మైకంలోకి పంపించేస్తూ ఉంది. ఇదంతా నీ సేఫ్టీ కోసమే చేశాను. నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనేసి తన కజిన్ కోసం తెచ్చిన గిఫ్ట్ ని పిల్లో కింద పెడుతూ ఉంది. ఇక్కడేమో అంకుల్స్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నాడు. మీరెందుకలా చెప్పారు? అంతా నీ మంచి కోసమే. ఆ రోజు అంకుల్స్ వాళ్ళ నాన్న ముందర మోకాల మీద నిలబడి వాళ్ళ నాన్నని బ్రతిమలాడుతున్నాడు. వాళ్ళ అందరినీ చంపింది మాస్టర్ శాంగ్ అని మీరు మీటింగ్ లో చెప్పాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెందుకలా అబద్ధం చెప్పాలి? నాన్న,
ఏది ఏమైనా అతను ఒక నక్క. ఎప్పటికైనా అతని వల్ల మన క్లాన్ వాళ్ళందరికీ ప్రమాదమే. పైగా అతను యున్బాని నమ్మించి మోసం చేస్తున్నాడు. కనీసం మన యున్బాని కాపాడడం కోసమన్నా మీరిలా చెప్పి తీరాలని అంటున్నాడు. అతను నా ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి నేనలా చెయ్యలేను అని నాన్న అంటున్నాడు. నాన్న, నేను చిన్నప్పటి నుండి యున్బాని ఇష్టపడుతున్నాను. కానీ యున్బా ఇప్పుడు అతని వలలో చిక్కుకొని బాధపడుతూ ఉంది. పైగా ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఏదీ అడగలేదు. మీ కొడుకు కోసం ఈ పని చేయలేరా? ప్లీజ్ నాన్న, హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటే నాన్న కూడా ఓకే అని అంటున్నాడు. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. వాడికి ఇలానే జరగాలి అని అంకుల్స్ అంటున్నాడు. నాన్నేమో వేరొక విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఫాక్స్ క్లాన్ కి ఒక శాపం ఉంది. వాళ్ళ పాస్ట్ లైఫ్ లో ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళ ఫ్యూచర్ లో కూడా వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ శాంగ్ మాస్టరే ఆ రెడ్ టైల్ ఫాక్స్ అయితే అతని సోల్ ఫ్రూట్ కూడా ఇప్పుడు యున్బా దగ్గరే ఉంది కాబట్టి అని అంటున్నాడు. నాన్న, మీరేం చెప్పబోతున్నారు? అతను సోల్ ఫ్రూట్ యున్బా దగ్గర ఉన్నంత మాత్రాన అలా అయితే అని అంకుల్స్ షాక్ అవుతుంటే, అవును, అది లింక్సీనే. లింక్సీ తన పవర్స్ ని యూజ్ చేసి పప్పెట్ కింగ్ ని సీల్ చేసేశాడు. కానీ అదే పవర్స్ ని యూజ్ చేసి పప్పెట్ కింగ్ ని విడిపించవచ్చని అంటున్నాడు. ఇక్కడేమో సూహెడ్ నిందలన్నీ హీరో మీదకి వెళ్లిపోయాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ హీరోని లేపేస్తేనే మనం ఈ ప్రాబ్లం నుండి పూర్తిగా బయటపడగలము అని అంటున్నాడు. ఇక్కడేమో కియాన్ వాళ్ళ అక్క మన హీరోని తలుచుకొని బాధపడుతూ ఉంటే అక్కడికి కియాన్ వస్తూ ఉంది. మీరు వాళ్ళు చెప్పిందంతా నమ్ముతున్నారా? కానీ ఆధారాలన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి కదా! అలా అయితే మీరది నమ్ముతున్నారా? కాబట్టి మీరాయన్ని ఇష్టపడరు. అలా అయితే యున్బా అలానే శాంగ్ మాస్టర్ ఫ్రీగా ప్రేమించుకోవచ్చు అని అంటూ ఉంది. నువ్వెందుకు ఈ మధ్య యున్బాకి తెగ సపోర్ట్ చేస్తున్నావు? నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు ఈ మధ్య కజిన్ అలానే యున్బాతో బాగా క్లోజ్‌గా ఉంటున్నావు. ఇంతకుముందు నీకు యున్బాకి అస్సలు పడేది కాదు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయావా అని అడుగుతూ ఉంటే, అక్క అది నేను మనసు మార్చుకున్నాను అని తెలిస్తే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.